హాయ్, స్వాగతం ఆర్థిక విద్య యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఆర్థిక పాఠం డిమాండ్ గురించి తెలుసుకుందాం. డిమాండ్ అంటే ఒక వస్తువును కొనాలనే ఇష్టం మాత్రమే కాదు, దాన్ని కొనగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. అంటే డిమాండ్ అంటే ఇష్టం మరియు కొనగలగడం. ఇప్పుడు డిమాండ్ సూత్రం గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇవి రెండు విరుద్ధ దశలో కదులుతాయి. దీనినే నెగటివ్ రిలేషన్షిప్ అంటారు. ఇప్పుడు మనం డిమాండ్ను ప్రభావితం చేసే 5 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. మొదటిది వస్తువు ధర. ఎకనామిక్స్లో వస్తువు ధర అనేది మార్కెట్లో డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా నిర్ణయించబడుతుంది. ధర తగ్గితే వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ధర పెరిగితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఈ కారణంగా ధరను, డిమాండ్ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. వినియోగదారుల ఆదాయం అంటే ఒక వ్యక్తి తన అవసరాలు తీర్చుకునేందుకు సంపాదించే డబ్బు మొత్తం. ఈ ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరొక అంశం ఇతర వస్తువుల ధరలు. ఇతర వస్తువుల ధరలు అంటే మనం కోరుకున్న వస్తువుతో సంబంధం ఉన్న ఇతర వస్తువుల ధరలు. ఇది డిమాండ్ను ప్రతికూలంగా లేదా అనుకూలంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, టీ ధర పెరిగితే కాఫీ డిమాండ్ పెరుగుతుంది. అలాగే మరొక అంశం వ్యక్తిగత అభిరుచులు. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచులు డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి, ఒక సెలబ్రిటీ ఏదైనా బ్రాండ్ను వాడితే ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఆరోగ్యంపై అవగాహన పెరిగితే జంక్ ఫుడ్ డిమాండ్ తగ్గుతుంది. మరొక అంశం వచ్చేసి భవిష్యత్ అంచనాలు. వినియోగదారులు భవిష్యత్తులో ధర పెరుగుతుందనుకుంటే ఇప్పుడే కొనుగోలు చేస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. అలాగే ధరలు తగ్గుతాయని అంచనా ఉంటే కొనడం వాయిదా వేస్తారు. దాంతో డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం డిమాండ్ అంటే ఏమిటి, డిమాండ్ను ప్రభావితం చేసే 5 అంశాలను తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.